పాకిస్తాన్‌కి ఇండియా జరిగినప్పుడు గూడా ఇండియా మేమే గెలిచామని చెప్పుకుంది. పాకిస్తాన్ గూడా మేమే గెలిచామని చెప్పుకుంది. జనరల్‌గా యుద్ధాలు జరిగినప్పుడు 2 దేశాల మధ్య జరిగితే 2 దేశాలు గూడా మేమే గెలిచాం, మేమే గెలిచాం అని చెప్పుకుంటారు మామూలుగా. అయితే ఇక్కడ అనూహ్యంగా 3 దేశాలు పాల్గొన్నాయి. అందుకని ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందని ప్రచారం జరిగింది. ఈ 2 ఇంపార్టెంట్ విషయాలనమాట. అంటే రియల్‌గా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఏం జరిగిందని ప్రచారం జరుగుతా ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ 2 ప్రధానం. అయితే ముందుగా మనం గెలుపు అనేది చెప్పలేం. అబ్సల్యూట్ గెలుపు అనేది ఎవరికీ ఉండదు. ఇప్పుడు బలమైన అమెరికా వియత్నాం అనే ఒక బలహీన దేశంతో ఓడిందా గెలిచిందంటే ఫైనల్‌గా ఓడినట్టు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్‌గా ఓడినట్టే. అంతకుముందు ఇరాక్, లిబియా ఇలాగా మనం అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాబట్టి యుద్ధంలో ఫైనల్‌గా అందరికీ నష్టం తప్ప గెలుపు అనేది ఏమి ఉండదు. గెలిచినోడు కూడా వాడికి భయంకరంగా నష్టాలు జరుగుతాయి. సో ఇప్పుడు మామూలుగా అయితే ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ నెరవేరాయా లేదా? ఇది క్రైటీరియా. సో ఇప్పుడు అసలు యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇజ్రాయిల్. ఫస్ట్ ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేశాయి ఓవరాల్గా. సో అంటే 2 కూడా న్యూక్లియర్ స్టేట్స్. అమెరికా సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నది అమెరికా దగ్గర. ఫస్ట్ ఉండేది రష్యా దగ్గర. రష్యా దగ్గర 6,000 న్యూక్లియర్ హెడ్స్ ఉంటే అమెరికా దగ్గర ఒక 5,200 ఆ స్థాయిలో ఉన్నాయి. అంటే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న అమెరికా, అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఒక 200 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. 200 పైనే. సో 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు న్యూక్లియర్ వెపన్ లేని ఇరాన్ మీదకి దాడి చేశాయి, క్లియర్గా చెప్పాలంటే. సో నిజానికి ఇరాన్ ఏమన్నా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడని చెప్పిందా? పోనీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా చెప్పారా? పోనీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏమన్నా ధృవీకరించిందా? ఏమీ జరగలేదు. పైగా చర్చలు జరుగుతున్నాయి. ఒమన్లో 5 రోజులు కాదు 5 సార్లు చర్చలు జరిగాయి. ఎవరికి? స్టీవ్ విట్కాఫ్కి, అబ్బాస్ అరాక్చి అంటే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్. స్టీవ్ విట్కాఫ్ ఏమో అమెరికా ప్రతినిధి. సో వీళ్ళిద్దరి మధ్య 5 దఫాలు చర్చలు జరిగినాయి. 6వ దఫా జూన్ 15 ఉంది. 13వ తేదీ వీళ్ళు అటాక్ చేశారు ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ ఎందుకు చేసింది? ఇజ్రాయిల్ అటాక్ ఇప్పుడు శాంతి చర్చలు కావాలంటున్నారు, ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు. చేస్తే ఎందుకు చేసింది? కావాలనే ఇది చేసింది. ఎందుకు చేసింది? ఇక్కడ 2 ఉంటాయి. తాము ఏమి చెప్తారు అంటే తాము ఏమనుకుంటున్నారు, ఏమనుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇది 2 విషయాలు ఉంటాయన్నమాట ఎప్పుడైనా. సో అది ఏం చెప్తుంది? ముందుగా ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ అంటే డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర 2 వారాల్లో ఈ న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడానికి సరిపోయే యురేనియం నిల్వలు దాదాపు 400 కిలోలు యురేనియం నిల్వలు ఉన్నాయి. అది 60% ప్యూరిటీ దాటేసింది. 60 వరకు రావడం చాలా కష్టం. 60 వచ్చినాక 90%కి వెళ్ళిపోవడం 2 వారాల్లో అయిపోతుంది. సో వాళ్ళు అనుకుంటే 2 వారాల్లో న్యూక్లియర్ వెపన్ అయిపోతుంది. కాబట్టి ఆ యురేనియం నిల్వల్ని మేము ధ్వంసం చేస్తామని యుద్ధం ప్రకటించింది. కానీ ఆ పని చేయకుండా వీళ్ళ మిలిటరీ ఆఫీసర్లను చంపింది, వీళ్ళ ఇంటెలిజెన్స్ అధికారులను చంపింది, వీళ్ళ అణుశాస్త్రవేత్తలను చంపింది, వీళ్ళ టెహరాన్ మీద ప్రజల ఇండ్ల మీద బాంబులు వేసింది. ఈవెన్ అణుశాస్త్రవేత్తలు వీళ్ళందరినీ చంపినప్పుడు కూడా ప్రజలు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సపరేట్గా గుహల్లో దాక్కోలే, వాళ్ళు కూడా అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు. సో ఒక సైనిక అధికారి ఒక అపార్ట్మెంట్లో ఉంటే అతన్ని చంపడం కోసం 60-70 మందిని చంపారు వాళ్ళు. సో ఆ రకంగా ప్రజల్ని విపరీతంగా, సామాన్య అమాయక ప్రజల్ని, ముఖ్యంగా స్త్రీలని, పిల్లల్ని ఇజ్రాయెల్ ఫస్ట్ 12 అవర్స్లో పెద్ద ఎత్తున చంపింది. అట్లాగే అణుస్థావరాల మీద కూడా దాడి చేసింది. అట్లాగే మిగతా వీళ్ళ డిఫెన్స్, మిగతా మిలిటరీ బేసెస్ వీటి మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్ ఊహించలేదు. ఎందుకు ఊహించలేదు? చర్చలకు వెళ్తున్నాం, మన మీద ఇప్పుడు ఎందుకు దాడి చేస్తారో అనుకున్నారు. వీళ్ళని ఏమార్చి ట్రంప్ అండ్ ట్రంప్ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ దాడి చేయదు. ఇదంతా ట్రంప్, ఇజ్రాయెల్ కలిసి ఆడిన డ్రామా. అంటే మేము చర్చలు చేస్తున్న డ్రామా ఆడతాము, నువ్వు అటాక్ చేయని. సో అలాగే అటాక్ చేశారు. సో దాని ఆబ్జెక్టివ్ ఏమని చెప్తుందంటే యురేనియం నిల్వల్ని నేను ధ్వంసం చేయడానికి అటాక్ చేశానని చెప్తుంది. మరోపక్క వాళ్ళ ఫోర్దో అనే ఒక అతిపెద్ద యురేనియం సైట్ ఉంది. ఫోర్దోలో మేము అటాక్ చేయలేము, అమెరికా రావాలంటుంది.
మరి అమెరికా నువ్వు అటాక్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, యుద్ధం ఎందుకు ప్రకటించావు? సో దట్ ఈస్ ద నెంబర్ 1 క్వశ్చన్. దాని తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఏం ప్రకటించాడంటే రిజీమ్ చేంజ్ అన్నాడు. అంటే రాజ్యంలో గవర్నమెంట్ని మార్చేస్తాం, అంటే ఎవరిని చంపేసి ఖొమైనీ చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మళ్ళీ ప్రకటించారు ఎవడు, బెంజమిన్ నెతన్యాహు. సో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ 2 ఇక్కడ. ఒకటి యురేనియం నిల్వలను నాశనం చేయడం, 2 ప్రభుత్వాన్ని మార్చడం. సో ఈ 2 జరిగాయా? యుద్ధం జరిగినాక 12 రోజుల తర్వాత ఈ 2 జరిగాయా? 2 జరగలే. ఎందుకు జరగలేదంటే వీళ్ళ వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్దోలో అటాక్ చేయలేరు, దానికి బంకర్ బస్టర్ బాంబు కావాలి.